హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ టీఎస్ అకాడమీ. తెలంగాణ స్టేట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్తే క్వశ్చన్ నెంబర్ 446. ఈ క్రింది వాటిలో ఏది గంగా నది ఒడ్డున లేదు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఫతేపూర్. అయితే గంగా నది ఒడ్డున లేనటువంటి ఏది అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఉత్తర కాశీ, ఆప్షన్ బి కాన్పూర్, ఆప్షన్ సి ఫతేపూర్, ఆప్షన్ డి భాగల్పూర్. అయితే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ఫతేపూర్. గంగా నది ఒడ్డున లేనటువంటిది ఏది అని అంటే ఫతేపూర్. భారతదేశంలోని ద్వీపకల్పంలో ఈ క్రింది 3 నదులలో ఏది అమర్కంటక్ ప్రాంతాన్ని వాటి మూలంగా కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మహానది నర్మదా. అంటే మన ఇండియాలోని ద్వీపకల్పంలో కనుక చూసినట్లయితే 3 నదులలో ఏది అమర్కంటక్ ప్రాంతాన్ని కలిగి ఉన్నటువంటి మూలంగా ఏ నదులు ఉన్నాయంటే మహానది మరియు నర్మదా. ఏవండి? మహానది మరియు నర్మదా. ఈ క్రింది వాటిలో ఏది బంగాళాఖాతంలోకి ప్రవహించదు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, తపతి. బంగాళాఖాతంలోకి ప్రవహించింది ఏది అంటే తపతి. ఈ క్రింది వాటిలో ఉపరితల నీటి వనరులు దేనిలో అత్యధికంగా ఉన్నాయి? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ గంగా మైదానాలు, ఆప్షన్ బి ఈశాన్య భారతదేశము, ఆప్షన్ సి తూర్పు భారతదేశము, ఆప్షన్ డి సింధు మైదానాలు. అయితే ఉపరితల నీటి వనరులు దేనిలో అత్యధికంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి, గంగా మైదానాలు. గంగా మైదానాలలో కనుక చూసినట్లయితే ఇక్కడ ఉపరితల నీటి వనరులు అత్యధికంగా అంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రింది భారతీయ నదులలో ఏది మహారాష్ట్రలో ఉద్భవించి కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహించి ఆంధ్ర తీరంలో బంగాళాఖాతంలో కలుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కృష్ణ. మహారాష్ట్రలో ఉద్భవిస్తుందండి, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహించి ఆంధ్ర తీరంలో బంగాళాఖాతంలో కలిసేటటువంటి నది ఏది అని అంటే కృష్ణా నది. కృష్ణా నది కనుక చూసినట్లయితే మన భారతీయ నదులలో అంటే మన ఇండియాలో ఉన్నటువంటి నదులలో మహారాష్ట్రలో ఉద్భవిస్తుందండి కృష్ణా నది. మహారాష్ట్రలో ఉద్భవించి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహించి ఆంధ్ర తీరంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. మైకాల్ కొండల్లోని అమర్కంటక్ పీఠభూమి ఈ క్రింది ఏ నది యొక్క మూలాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, నర్మదా. ఈ మైకాల్ కొండల్లోని అమర్కంటక్ పీఠభూమి కనుక చూసినట్లయితే ఇది నర్మదా నది యొక్క మూలాన్ని సూచిస్తుంది. మైకాల్ కొండల్లోని అమర్కంటక్ పీఠభూమి, మైకాల్ కొండల్లోని అమర్కంటక్ పీఠభూమి ఇది నర్మదా నది యొక్క మూలాన్ని సూచిస్తుంది. ఈ క్రింది వాటిలో సింధు నదికి ఉత్తరం నుండి దక్షిణానికి క్రింది ఉపనదులను అమర్చండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, 2, 1, 3, 4. అంటే ఇక్కడ జీలం, చీనాబ్, రావి, సట్లెజ్. జీలం, చీనాబ్, రావి, సట్లెజ్ ఇది సింధు నదికి ఉత్తరం నుండి దక్షిణానికి ప్రవహించే ఉపనదులను అమర్చడమైంది. చీనాబ్, జీలం, రావి, సట్లెజ్. అంటే ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి జీలం, చీనాబ్, సట్లెజ్, రావి ఇవి సింధు నదికి ఉత్తరం నుండి దక్షిణానికి అమర్చబడినటువంటి ఉపనదులు. నెక్స్ట్ క్వశ్చన్, నది మరియు దాని ఉపనది యొక్క క్రింది జతులలో ఏది సరిగ్గా సరిపోలేదు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, నర్మదా, అమరావతి. ఇది నది మరియు దాని ఉపనది కాదు. ఈ నది యొక్క ఉపనది అమరావతి కాదు. నెక్స్ట్ క్వశ్చన్, అమర్కంటక్ కొండలు ఈ క్రింది వాటిలో ఏ నదికి మూలం? ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి, 1, 2 మరియు 4 మాత్రమే. అంటే ఇక్కడ అమర్కంటక్ కొండలు ఉంటాయి కదండి, ఇవి ఏ నదికి మూలము అనంటే నర్మదా మహానది సోస్ నది. ఈ నర్మదా మహానది సోస్ నదికి మూలం. ఏ కొండలండి? అమర్కంటక్ కొండలు. ఈ క్రింది సరస్సులలో ఏది భారతదేశ పశ్చిమ తీరంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అష్టముడి.
వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే భారతదేశ పశ్చిమ తీరంలో ఉన్నటువంటి నది ఏది అని అంటే భారతదేశ పశ్చిమ తీరంలో ఉన్నటువంటి సరస్సు ఏది అంటే అష్టముడి సరస్సు. ఈ క్రింది వాటిలో అలకనంద మరియు భాగీరథి నదుల సంగమం వద్ద ఉన్న ప్రదేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, దేవప్రయాగ. ఈ అలకనంద మరియు భాగీరథి నదుల సంగమం వద్ద ఉన్న ప్రదేశం ఏది అని అంటే దేవప్రయాగ. ఈ క్రింది వాటిలో దామోదర్ నదికి తగిన ఉపనదిని గుర్తించండి. అంటే ఇక్కడ దామోదర్ నది ఉంది కదండి, దీనికి తగిన ఉపనది ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, హుగ్లీ. దామోదర్ నదికి తగిన ఉపనది హుగ్లీ. ఈ క్రింది వాటిలో ఏ నదుల్లో అతిపెద్ద పరివాహక ప్రాంతము ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, గోదావరి. అతిపెద్ద పరివాహక ప్రాంతం కలిగినటువంటిది ఏది అని అంటే గోదావరి నది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. అతిపెద్ద పరివాహక ప్రాంతం కలిగి ఉన్నటువంటిది ఏది అని అంటే గోదావరి నది. నెక్స్ట్, భారతదేశంలోని ఈ క్రింది జలపాతాల్లో ఏది అత్యంత ఎత్తును కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కుంచికల్ జలపాతము. అత్యంత ఎత్తును కలిగి ఉన్నటువంటి జలపాతం ఏది అని అంటే కుంచికల్ జలపాతము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో పశ్చిమాన ప్రవహించే నదిలో రెండు పర్వత శ్రేణుల మధ్య ప్రవహించే నదులు ఏవి? అంటే పశ్చిమాన ప్రవహించే నదులలో రెండు పర్వత శ్రేణుల మధ్య ప్రవహించే నదులు ఏవి అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, నర్మదా. నర్మదా నది కనుక చూసినట్లయితే ఇది పశ్చిమాన ప్రవహిస్తుంది. అయితే ఈ నదులలో రెండు పర్వత శ్రేణుల మధ్య ప్రవహించే నదులుగా గుర్తించడం అయింది. ఈ క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలేదు? అంటే ఇక్కడ సరస్సులు వాటి యొక్క స్థానాలు ఇవ్వడం అయిందండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. సరిగ్గా సరిపోలింది ఏంటి అని అంటే కొల్లేరు. ఇది ఆంధ్రప్రదేశ్లో కలదు. ఎక్కడండి? ఆంధ్రప్రదేశ్లో కలదు. ఈ క్రింది వాటిలో ఏ నది భారతదేశంలో పుట్టదు? ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి, సట్లెజ్. ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. రావి, చీనాబ్, బియాస్ కాకుండా భారతదేశంలో పుట్టని నది ఏది అంటే సట్లెజ్. వాదనే కారణము. ఇక్కడ వాదన కనుక చూసినట్లయితే భారతదేశ పశ్చిమ తీర నదులు డెల్టాను ఏర్పరచవు. పశ్చిమ తీరాన ఉన్నటువంటి నదులు ఏంటి అని అంటే ఇక్కడ డెల్టాను ఏర్పరచవండి. నెక్స్ట్ దీనికి కారణం ఏంటి అని అంటే అవి సాపేక్షంగా గట్టి రాళ్లపై చిన్న కోర్సుల ద్వారా ప్రవహిస్తాయి. గట్టి రాళ్ళు ఉంటాయి కదండి, వాటిపై చిన్న కోర్సుల ద్వారా ప్రవహిస్తాయి. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి. ఏ మరియు ఆర్ రెండు సరైనవి, మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. ఇవి రెండు రైట్ ఆన్సర్స్గా చెప్పవచ్చునండి. అయితే భారతదేశ పశ్చిమ తీర నదులు ఏంటి అని అంటే భారతదేశ పశ్చిమ తీర నదులు డెల్టాను ఏర్పరచవు. ఇవి ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే ఇవి సాపేక్షంగా గట్టి రాళ్లపై చిన్న కోర్సుల ద్వారా ప్రవహిస్తాయి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పశ్చిమ తీర నదులు డెల్టాలను ఏర్పరచవు. దానికి కారణం ఏంటంటే గట్టి రాళ్లపై చిన్న కోర్సుల ద్వారా ప్రవహిస్తాయి. నెక్స్ట్, జాతీయ నీటి మార్గం 1 అన్నది క్రింది వాటిలో వేటిని కలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అలహాబాద్ హల్దియా. ఇక్కడ జాతీయ నీటి మార్గము 1 అన్నది అలహాబాద్ హల్దియాను కలుపుతుంది. ఏదండి? జాతీయ నీటి మార్గము 1 అన్నది అలహాబాద్ హల్దియాను కలుపుతుంది. ఈ క్రింది వాటిలో మంచుతో కప్పబడిన గోపాస్ సరస్సు ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ మంచుతో కప్పబడిన గోపాస్ సరస్సు అంటే టోటల్గా మంచుతో కప్పబడి ఉంటుందండి. అయితే మంచుతో కప్పబడిన సరస్సు గోపాస్ సరస్సు అనేది హిమాచల్ ప్రదేశ్లో కలదు. గంగా నది బంగ్లాదేశ్లోకి ప్రవేశించిన తర్వాత ఈ క్రింది వాటిలో ఏ పేరుతో పిలుస్తారు? ఈ గంగా నది కనుక చూసినట్లయితే బంగ్లాదేశ్లో ప్రవేశించినాక
దీన్ని ఏ పేరుతో పిలుస్తారంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి, పద్మ. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పెట్టండి. గంగా నది కనుక చూసినట్లయితే బంగ్లాదేశ్లో కలిసిన తర్వాత దీన్ని పద్మా నదిగా పిలుస్తారు. భారతదేశంలోని సరస్సుల స్థానానికి సంబంధించి క్రింది వాటిలో ఏది సరిపోలలేదు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఉమియం సరస్సు, అస్సాం. ఈ సరస్సుల స్థానానికి సంబంధించి క్రింది వాటిలో ఏది సరిపోలేదంటే ఉమియం సరస్సు అనేది అస్సాంకు సరిపోలేదు. గురు పద్మ సంభవ పేరుతో అన్న గురు డోంగ్మార్ సరస్సు ప్రపంచంలోని ఎత్తైన సరస్సులలో ఒకటి. ఇది భారతదేశంలోని క్రింది రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి, సిక్కిం. ఈ గురు పద్మ సంభవ పేరుతో ఉన్న గురు డోంగ్మార్ సరస్సు వరల్డ్లోనే ఎత్తైన సరస్సులో ఒకటండి. ఏదండి? గురు పద్మ సంభవ పేరుతో ఉన్నటువంటి గురు డోంగ్మార్ సరస్సు అనేది ప్రపంచంలోనే ఎత్తైన సరస్సులో ఒకటి. ఇది భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కలదంటే సిక్కిం రాష్ట్రంలో కలదు. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే గురు పద్మ సంభవ పేరుతో ఉన్నటువంటి గురు డోంగ్మార్ సరస్సు ప్రపంచంలోనే ఎత్తైన సరస్సులో ఒకటి, భారతదేశంలోని సిక్కిం రాష్ట్రంలో కలదు. గండక్ నది ఈ క్రింది నది వ్యవస్థలో ఒకదానితో సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, గంగా. ఈ గండక్ నది అనేది నది వ్యవస్థలో గంగా నదితో సంబంధం కలిగి ఉంది. ఈ క్రింది వాటిలో అలకనంద నదికి ఉపనది కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బిలంగాన. అలకనంద నదికి ఉపనది కానిది ఏది అని అంటే బిలంగాన. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో బ్రహ్మపుత్ర నదితో సంబంధం లేనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కోసి. బ్రహ్మపుత్ర నదితో సంబంధం లేనటువంటిది ఏది అని అంటే కోసి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో బెల్ నది ఏ నదికి ఉపనదిగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవేవి కావు. ఏదండి? బెల్ నది ఏ నదికి ఉపనదిగా ఉంది అని అంటే పైవేవి కావండి. బాగమతి, గగర, గండకి నదులకు వేటికి ఉపనదిగా లేదు. యమునా నది ఈ క్రింది వాటిలో ఏ హిమని నదం నుండి ఉద్భవించింది? ఏ నది అండి? యమునా నది ఈ క్రింది వాటిలో ఏ హిమని నదం నుండి ఉద్భవించిందంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ సి అండి, యమునోత్రి. యమునా నది అనేది యమునోత్రికి సంబంధించినటువంటిది అని చెప్పేసి చెప్పవచ్చును. ఈ క్రింది వాటిలో ఏ జతల జలపాతము మరియు నది సరిగ్గా సరిపోలలేదు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, లోత్ బరాకర్. లోత్ బరాకర్ ఈ జలపాతము సరిగ్గా మ్యాచ్ కాలేదని చెప్పేసి చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, రాజారప్ప ఈ క్రింది ఏ నదుల సంగమం వద్ద ఉంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ దామోదర్, బెహరా, దామోదర్, షెర్బికి, నెక్స్ట్ దామోదర్ బరాకర్, దామోదర్ కోనార్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, దామోదర్ బెహరా. ఈ రాజారప్ప ఈ దామోదర్ బెహరా ఈ రెండు నదుల యొక్క సంగమంగా గుర్తించడమైంది. సో ఫ్రెండ్స్, ఇది రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.